తల్లికి వందనం ఇస్తున్నాము అని చెప్పి ప్రకటించడం కోసం ముఖ్యమంత్రి గారు అండ్ వాళ్ళ కుమారుడు ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు ఇద్దరు మీడియా సమావేశం పెట్టినప్పుడు మనం ఆ మీడియా సమావేశం పెట్టిన వాళ్ళ ముఖ కవలికలు చూసిన ఎందుకో చాలా భారంగా, చాలా ఆవేదనగా, చాలా డల్గా కనిపించారు. అండ్ మరి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం కదా, ఎక్కడే కూడా జనసేన బీజేపీ ప్రస్తావన లేదు. ఈ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అకౌంట్ నుంచి ఒక ట్వీట్ లేదు, దాని గురించి వాళ్ళ పార్టీ నుంచి ఒక ట్వీట్ లేదు, బీజేపీ నుంచి ఒక ట్వీట్ లేదు. అండ్ ఈ తల్లికి వందనం ఇస్తున్నాము అని చెప్పి టీడీపీ ఇస్తున్నటువంటి మ్యాక్సిమం పోస్టులలో కూడా ఆ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఫోటో కూడా ఉండలేదు. కారణం ఏంటో తెలియదు. అండ్ నిన్నటికి ఇంకా సూపర్ 6 అన్నీ అమలు చేసేసాం, ఇంకా ఎవరైనా సూపర్ 6 అంటే వాళ్ళకి 4 మందము అని చెప్పి ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించేశారు. అండ్ అయితే ఆ తర్వాత ఇంకా అది ఎప్పుడో 26, 27 వరకు సచివాలయంలో లిస్టు పెడతాం, అభ్యంతరాలు ఉంటే చెప్పండి, 30న ఫైనల్ లిస్టు ప్రకటిస్తాం అని చెప్పారు. మరి ఫైనల్ లిస్టు రాకముందే తెలుగుదేశం పార్టీ ట్విట్టర్ హ్యాండిల్స్లో డబ్బులు పడిపోయింది అని చెప్పి ఏదో ఒక మెసేజ్ని సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు, ఏదో ఒక స్క్రీన్ షాట్. అర్థం కాలే, 30వ తేదీ లిస్టు ఫైనల్ ఎందుకు, డబ్బులంతా పడిపోయిన తర్వాత మళ్ళీ లిస్ట్ ఏంది ఏమో మనకు తెలియదు. అండ్ తెలుగుదేశం పార్టీ దీన్ని ఏదో రకరకాల నిమిషానికి ఒక ట్వీట్ చేసి వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో పెట్టుకుంటున్నారు. కానీ తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వాళ్ళ కార్యకర్తలను కనుక చూస్తే ఓ 2 రోజులు మౌనవ్రతంలో ఏమో ఉన్నట్టున్నారు వాళ్ళు. ఎక్కడే కూడా ఈ తల్లికి వందనాన్ని వాళ్ళు ప్రమోట్ చేసుకోవడం కానీ, మరీ ముఖ్యంగా సూపర్ 6 అన్నీ మేము ఇచ్చేసాము అన్న చంద్రబాబు నాయుడు గారి మాటలను వాళ్ళు సర్క్యులేట్ చేయడం కానీ ఎక్కడా చేయడం లేదు. ఎందుకంటే బహుశా వాళ్ళే దాన్ని చాలా అన్కంఫర్ట్గా ఫీల్ అవుతున్నట్టున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల నుంచి వచ్చే తిట్లు, వాళ్ళ నుంచి వచ్చే వ్యతిరేకత ఈ కార్యకర్తలకు ఫస్ట్ డైరెక్ట్గా కనెక్ట్ అవుతుంది. కాబట్టి జనాలు చాలా దారుణంగా వ్యతిరేకంగా ఉన్నారు. సూపర్ 6 అంటే అంతే నీకు అయిపోయినాయట, ఇంకేమి ఇవ్వరట. కనీసం క్షేత్రస్థాయిలో టీడీపీ వాళ్ళు మొహాలు కూడా చూపించుకోలేని పరిస్థితి జనానికి. బహుశా అందుకే కాబోలు కక్కలేక మింగలేక దీన్ని సమర్థించుకోలేక, అలాగని వాళ్ళ పార్టీని, వాళ్ళ ముఖ్యమంత్రిని, వాళ్ళ నాయకుడిని విమర్శించుకోలేక పూర్తిగా అసలు దీని గురించి మాట్లాడమే ఆపేసినారు, మౌనవ్రతం. మరి 2-3 రోజులు గడిచిన తర్వాత ప్రజలు ఏమన్నా మర్చిపోతారులే అనుకొని తర్వాత వచ్చి ఇంకా దేన్నైనా ప్రమోట్ చేసుకుంటారేమో, మరి దేన్నైనా ప్రచారం చేసుకుంటారేమో. ఇప్పుడైతే అసలు చడి చెప్పులు లేదు తెలుగుదేశం పార్టీ. సరే జనసేన వాళ్ళైతే వాళ్ళ నాయకుడి నుంచే చడి చెప్పులు లేదు కాబట్టి ఇంక వీళ్ళ దగ్గర నుంచి ఏముండదు. బీజేపీ వాళ్ళు వీళ్ళ మేనిఫెస్టోని ఇట్లా ముట్టుకొని కూడా ముట్టుకోలే. బహుశా ఇది అమలు ఏది కాదు అని వాళ్ళకి ముందే తెలిసేమో. ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అసలు దాన్ని ప్రమోట్ కూడా చేసుకోలేకున్నారు. సూపర్ 6 అయిపోయాయి, మేము ఇచ్చేసాము అని. ఎందుకంటే వాళ్ళ ఇంటిలోనే బూతులు తిడతారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ వాళ్ళ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళ ఇంట్లోనే బూతులు తిడతారు. ఎవరికి వచ్చినా యాడ్ వచ్చినా నీకు ఏమైనా ఇచ్చినారా అని. అందుకు భయపడి 2 రోజులు మౌనవ్రతాన్ని ఆశ్రయించారు. ఎక్కడ నోరు తెరిచి కిముక్ అనట్లేదు ఎవరు.